ఇప్పుడు ఏమంటున్నాం మనం, దాని ప్రకారం భూమి వాల్యూ పెంచమన్నాం అక్కడ 2014లోనే కదా. 2014 తర్వాత తీసుకున్న దానికి అంతకుముందు 3,000 కోట్లు అన్న దానికి కాంపెన్సేషన్ 33,000 కోట్లకు తీసుకెళ్ళాం కదా. 2000 అది ఎప్పుడు 2006-7లోనే తీసుకున్న ప్లాన్ చేసుకున్న భూములకి 2014 రేట్ ఇవ్వమన్నాం. మరి అట్లాంటప్పుడు ఇప్పుడే కదా వీళ్ళు నిన్నే కదా ఇచ్చింది స్థలాలు, 4 లక్షలు ఇవ్వవా నువ్వు? ఇవ్వాలి కదా. రెండవది అప్పుడు ఇస్తే పూర్తి చేసుకుంటారు వాళ్ళు. నాకు తెలిసి 4 లక్షలతో ఒక గదన్నా కట్టుకోగలుగుతారు. మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రౌండ్ లో 4 లక్షలతో ఒక గది కట్టగలుగుతారు. 6 లక్షలు ఉంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోగలుగుతారు. ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్లే కదా ఏదైనా సరే, 1 సెంట్ అయినా 2 సెంట్లు అయినా సరే, సెంట్ ఉన్నారు కదా అక్కడ అయ్యి. కాబట్టి అది నెక్స్ట్ వచ్చే వాళ్ళకని కాకుండా ఇప్పుడు వాళ్ళందరికి ఇవ్వగలిగితే ఆయన పేరు చెప్పుకుంటారు. అంటే 3 సెంట్లు ఇవ్వడం అనేది కూడా ఇదే ఒక రకంగా నిజంగా 3 సెంట్లు ఉంటే డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కదా. అదే కొత్త వాళ్ళకి, కొత్తోడు ఎవడున్నాడు ఇప్పుడు, కార్యకర్తలు వస్తారు, అంత మించేం లేదు. ఇంట్లో ఉన్నోళ్ళు ఇంకో రేషన్ కార్డు విడదీసుకుని వస్తారు. ఇప్పుడు నేను ఎవరో పెన్షన్లకు సంబంధించి ఒక అతను చెప్తున్నాడు పల్లెటూరు నుంచి, నాతో మనం మాట్లాడిన అతను, వాళ్ళ ఊళ్ళో ఇప్పుడు బయటపడ్డాయట జగన్ టైంలోని పెన్షన్ గేమ్స్. ఏంటదే అంటే ఒకే ఇంట్లో ఇప్పుడు వాలంటీర్ ఇంట్లోకి వెళ్ళి గుట్టుగా డబ్బులు ఇచ్చి వస్తాడు కదా, ఎవరికి తెలియదు కదా. అదేంటంటే ఆత్మగౌరవం అన్న ఉద్దేశంతో జగన్ చేసుకొచ్చిన పని. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఏం చేసుకున్నారంటే, ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో 2 పోర్షన్ల కింద రాసి 2 రేషన్ కార్డులు తీసుకుని ఒక బిడ్డ ఒకళ్ళకి ఇంకో బిడ్డ ఒకళ్ళకి పెట్టి 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఒకళ్ళు ఒంటరి మహిళ పెన్షన్, ఒకళ్ళు ఈ పెన్షన్, లేదా 2 ఎవరికి వాళ్లే ఉన్నట్టుగా పెన్షన్ 2 తీసుకుంటున్నారు. ఇది జరిగినాయి అట. ఒక ఇలాంటి పల్లెటూళ్ళలో బోల్డ్ ఉన్నాయి. మొన్న కూడా నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంట్లో 4 పెన్షన్స్ ఉన్నాయంట. ఒకటి ఒరిజినల్, ఇప్పుడు మీరు అన్నట్టు సెపరేట్ రేషన్ కార్డులు ఇచ్చి మిగిలిన 3 ఫేక్ మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చారంటే ఇప్పుడు టీడీ ప్రభుత్వం వచ్చింది దాన్ని బయటకు తీస్తున్నారు. ఏమైందంటే రోడ్డు మీద ఇస్తున్నారు కదా, ఇదివరకు